కాట్పాడి రైల్వే స్టేషన్, కాట్పాడి మున్నార్ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కాట్పాడి రైల్వే స్టేషన్లో ఉన్నాం. కాట్పాడి రైల్వే స్టేషన్లో ఇక్కడ ఒక 10 నిమిషాలు అవుతుంది ట్రైన్. 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ ఎక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కన్నా మనం వెళ్ళేది బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారట. వాటర్ ఫాల్ అయ్యే దూరం నుంచి చూసినాం, మంచిగా ఉన్నది. ఇప్పుడు అక్కడికే పోతున్నాం. మళ్ళీ మొత్తం చెట్ల మధ్యలో ఉన్నట్టుంది అంతా. అత్రపల్లి వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్కి వస్తున్నాం ఇప్పుడు. కిషోర్ నేను ఒక టికెట్కు 60 రూపాయలు తీసుకున్నారు. 40 రూపాయలు తీసుకున్నారు. సేమ్ టైం స్కూల్ బ్యాగ్ కూడా వచ్చింది. చూస్తున్నారు ఆల్రెడీ వీడియోలో కనబడచ్చు. వెనకాల కనబడేటప్పుడు అంతా స్కూల్ పిల్లగాలే. మినిమం ఒక 300 మంది ఉంటారు. మేము చూస్తే కిడ్నాప్ చేసే వాళ్ళ వీళ్ళ మధ్య తిరుగుతున్నాం. వాళ్ళు భయపడతారు మమ్మల్ని చూసి. అయినా సరే మేము గుండె ఎంతో ముందుకు వెళ్తున్నాం. ఓకే బాయ్. మళ్ళీ అన్నట్టు ముందు చూద్దాం. ఇప్పటిదాకా పైన చూసినాం. కిందికోవాలని బాగా ఆలోచన ఉండే కానీ కిందికోడు వీలు కాదేమనుకున్నాం. ఆయనకు ఓన్లీ మలయాళం ఎట్లదట. ఆయన అడిగిన మూగ సైకిల్ తోటి కిందికి ఎట్లా పోవాలని. కిందికి అట్లకెళ్ళి ఓ లెఫ్ట్ సైడ్ నుంచి అని చెప్పాడు. ముంగడ పోయేదంతా మా ఫ్రెండ్స్ కింది వరకు. మన అవసరం అయితే ఫుటేజ్ని ఎడిట్ చేసి అశ్వాక్ ఏ గడ్డం సాయి అత్తరపల్లిని అలిపి అన్నాడు. కన్ఫ్యూజ్ కాకూరి. మంచిగా ఉన్నది. రూట్ అయితే మస్తు ఉన్నది. ఎక్సలెంట్ ఉన్నది. అయితే ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది. వాటర్ ఫాల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ అత్తరపల్లి వాటర్ ఫాల్ టూర్ కంప్లీట్ అయింది. ఇగో వీళ్ళిద్దరు ఎవరు? వీడెవడీడు? బాబు నీ పేరేంటి బాబు? బాబు నీ పేరు? వీళ్ళిద్దరు పేర్లు చెప్పా అని చెప్పి ఒకసారి పెట్టుకున్నారు. ఒకటే రకంగా ఉన్నాయి ప్లేన్. ఇది వాటర్ ఫాల్కి వెళ్ళే రూటు. ప్రజెంట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. మనం రెస్ట్ తీసుకోవడం అడుగుదాం. నడకనేరా జీవితం, నడుస్తూనే జీవితం. ఏ బాబు, ఈ బాబు ఎవడు? ఏమో జంగల్లో జంతువులు ఏమనుకున్నాం కానీ విచిత్రమైన జంతువులు ఉన్నారు.
అండ్ సాయి హలో షాకేరా మేము మునార్కి వచ్చేసాం. ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాం. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. పొద్దున తెల్లారి 9 అవుతుంది. మున్నార్లోనే వెరీ నైస్ స్టేషన్. కాఫీ తోటలు ఉన్నాయి కదా. అక్కడ పైన వాడి కొండ ఉన్నది. ఆ కొండ పైకి మనిషికి వచ్చేస్తారు. ఆ కొండ దాకా పోయి అక్కడ ఫోటోలు దిగుతారట. మంచిగా ఉన్నది నేచర్ ఇక్కడ చూడొచ్చు. మున్నార్ హిల్ స్టేషన్. మొత్తం కాఫీ తోటలు ఇవన్నీ. కాఫీ కాదురా, టీ అనుకుంటా. ఓకే, మొత్తం టీ తోటలు ఇవన్నీ. టీ తోటలు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యో, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇవన్నీ మొత్తం టీ తోటలు. చిత్రాన్ని టీ తోటల కాడికి వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ దిగడానికి కొద్దిగా భయం అవుతుంది, అందుకే కిందికి మీదకి దిగుతున్నా. ప్లేస్ అంతా ఓకే, మంచిగా ఉన్నది. దాదాపు 1 hour స్పెండ్ చేసినాం ఇక్కడ. సాటిస్ఫైగానే ఉన్నది. ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పు. బాగుందిగా, ఇంకేంటి. అంటే ఊటీలో చూసావు కదా, మరి ఇక్కడ డిఫరెన్స్ అంతా ఒకటే, మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం కాపీ పేస్ట్ లా ఉందని నా అభిప్రాయం. అవునవును, సేమ్ ఊటీలో చూసిన వాళ్ళు ఇది అంత సాటిస్ఫైగా ఉండకపోవచ్చు. కాకపోతే వెదర్ బాగుంది అంతే, చూడడానికి బాగుంది, కలర్స్ బాగున్నాయి. అప్ టు 10 years బేబీకి 10 years అబ్బాయి ఎవరు యూజ్ చేసినది టాబ్లెట్స్ వల్లనే యూజ్ చేయాలి. ఇది యాంటీ క్యాన్సర్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్. సుగంధ అనేది వంశపారంపర్యంగా వచ్చే డిసీజ్లు ఏమీ రాకుండా కదా. అది ఎండలో ఎండబెడతాం నల్లగా. ఇది తర్వాత ఇది పండినప్పుడు ఎర్రగా వస్తాయి కదా, అది వేడి నీళ్ళలో వేసి దాంట్లో స్కిన్ తీసేస్తే వైట్ పెప్పర్, తెల్ల మిరియాలు మనం తెలుగులో జ్ఞాపక శక్తి పెరగడానికి, గ్రాస్పింగ్ కెపాసిటీ, ప్రొనౌన్సియేషన్, సేమ్ అలానే అల్జిమేట్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, పార్కిన్సన్, షివరింగ్, రీసర్, సేమ్ అలానే హెయిర్ ట్రీట్మెంట్ లో కూడా అది యూజ్ చేస్తారు. సరిగా చెప్తే అది హెయిర్ ట్రీట్మెంట్ ఆయిల్ మిక్స్ అయితే. ఇంకొకటి కుంకుమాది తైలం ఫేస్కి అప్లై చేసింది. మన ఫేస్లో ఉన్న బ్లాక్ ర్యాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్, సోరియాసిస్, ఎక్సిమా. ఇప్పుడు నార్మలీ మనకి ఏదైనా స్కిన్ డిసీజ్ ఉందంటే ఫస్ట్ స్టెప్ అనేది డిటాక్సిఫికేషన్, క్లెన్స్ చేయాలి. దాని తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్. బ్లడ్ ప్యూరిఫై చేయకుండా మనం ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా మళ్ళీ అది వస్తుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది అలా కరెక్ట్. దానిలో ఫ్రూట్స్ కూడా వస్తుంది. ఒకటిదేమో వచ్చేసి డయాబెటీస్ పేషెంట్, షుగర్ పేషెంట్స్కి ఉన్న మెడిసిన్ దీంతో తయారు చేసేది. నార్మలీ డయాబెటిక్ ఇప్పుడు వైడ్గా మోస్ట్లీ అందరికీ వస్తున్నాయి. డయాబెటిక్ వచ్చేసి మోస్ట్లీ మనం యూజ్ చేసేది మెట్ఫార్మిన్ టాబ్లెట్సే. మెట్ఫార్మిన్ 1 time మనం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఫాలో చేయాలి. ఓకే, మన కోర్స్ అనేది మ్యాక్సిమం కోర్స్ అనేది 12 months. 12 months లోపల ఈ డయాబెటిక్ లెవెల్ నార్మల్ అయ్యింది. నార్మల్ అయిన తర్వాత మెడిసిన్ అక్కర్లేదు. నార్మల్ అయిన తర్వాత ఫుడ్లో డైట్ ఉంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఫుడ్లు మనం తగ్గియాలి. ఆ ఫుడ్ డైట్తో మెడిసిన్ లేకుండా మనం షుగర్ లెవెల్ మెయింటైన్ చేసుకోవచ్చు. చెప్పండి. స్కిన్ కొనడానికి మీరు ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేయాలి. ఇది రెస్పిరేటరీ డిసీజ్కి యూస్ చేస్తున్న మెడిసిన్. రెస్పిరేటరీ డిసీజ్లు అంటే ఆస్తమా, అలర్జీ, వీసీ, స్నీజీ, డస్ట్ అలర్జీ, బ్రాంకైటిస్ వాటికి యూస్ చేస్తున్న మెడిసిన్. అది ముళ్ళుగా ఉండే థైరాయిడ్ ఇష్యూస్కి, హైపో థైరాయిడ్ ఇష్యూస్కి యూస్ చేస్తున్న మెడిసినే. కోర్స్ అనేది 6 to 8 months వస్తుంది. దాని తర్వాత మెడిసిన్ అవసరం లేదు.
ఫుడ్ డైట్ ఉంది, మీన్స్ మనం బీన్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రింజాల్ ఉంది. గడ్డి మనం బాత్ స్క్రబ్బర్ లాగా అది యూస్ చేస్తారు. ప్లాస్టిక్ స్క్రబ్ కాకుండా స్నానం చేసినప్పుడు రుద్దుకున్న స్క్రబ్బర్ ఉంది కదా, దానిలో అది యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం యూస్ చేసేది ఇప్పుడు పైన ఇంతలోకి గడ్డి ఉంది కదా, అదేలోకి లోపల రూట్ ఉంది. ఆ రూట్ వచ్చేసి స్కిన్ డిసీజ్ కొన్న మెడిసిన్ బాగా బాయిల్ చేసి తాగితే మన బాడీ టెంపరేచర్ను కూడా అది మెయింటైన్ చేస్తుంది. అవును, నాకు కావాలన్నా టెంపరేచర్ ఎక్కువ. చెప్తుంది కదా, ఇప్పుడు వచ్చేసి న్యాచురల్ వెయిట్ లాస్ మెడిసిన్. మన హెల్తీగా ఉండి వెయిట్ లాస్ అయ్యింది. మన వేస్ట్ ఫ్యాట్ మెయిన్గా ఫ్యాట్ స్టోర్ అయ్యేది, ఆమ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, టైప్ ఫ్యాట్, వేస్ట్ ఫ్యాట్. మన హెల్తీగా ఉండే వెయిట్ లాస్ అయ్యేది. దాంతోపాటు మన హెచ్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1. మెయిన్గా మన డైజెస్టివ్ సిస్టాన్ని ప్రాపర్ చేస్తుంది. డైలీ ఆశల మీద పడకూడదు, ఎప్పుడో ఒకసారి అంతే. నువ్వు ఏడ ఎంజాయ్ చేయాలన్నా కూడా మినిమం ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ లేని నువ్వు ఎంజాయ్ కూడా ఇంకొక 4 ఎంతసలు పైకి ఎక్కాలంటే ఫిట్నెస్ లేని ఎక్కలేవు కదా. నేను నిన్నే అవుతా అంటావు, పైన మంచిగా ఉంటే నువ్వు చూడలేవు. ఇది వచ్చేసి పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వాటికి యూజ్ చేసే మెడిసిన్. పైల్స్ అంటే తెలుసు కదా, 2 టైప్లో వస్తుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్, ఫిస్టులా, వాటికి యూజ్ చేసే మెడిసిన్. ఈ మెడిసిన్ కోర్స్ అనేది 6 months వస్తుంది. ఆ టైంలో మనం నాన్ వెజ్ తినేవాళ్ళైతే చికెన్ అని ఎగ్ యూజ్ చేయకూడదు. సేమ్ అలానే ఎక్కువ కారంగా ఉన్న ఫుడ్ యూజ్ చేయకూడదు. సింపుల్గా అయితే ఫిష్ యూజ్ చేయొచ్చు. మన ఇప్పుడు ప్రాన్స్ ఉంది కదా, ప్రాన్స్ వచ్చేసి మన బాడీని హీట్ చేస్తుంది. బాడీని హీట్ చేసే ఫుడ్లో మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇంకా వచ్చేసి రుద్రాక్ష మెడిసిన్. వీరికోసం ఏంటంటే తెలుసా, కాళ్ళల్లో నరాలు వచ్చేసి లావగా బల్జింగ్ కలర్ కూడా మారుండదు, గ్రీన్ లేదా లైట్ బ్లూ కలర్లో. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్లే వేరికోసం వచ్చేది. దానికి యూజ్ చేస్తున్న మెడిసిన్ వేయటానికి. ప్లస్ ఇప్పుడు ఉన్న వాళ్ళు మెడిసిన్స్ కూడా యూజ్ చేయాలి. ప్లస్ ఆ కరెక్ట్ పోస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. మేడం ఇది వచ్చేసి టార్చ్ జింజర్ లిల్లీ, ఈ పువ్వు ఉంది కదా, అది హెయిర్ ట్రీట్మెంట్ ఆయిల్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మనకి ఎండ్రికలు రావడం ఆగిన, ఇప్పుడు మీకు ఓలేం తక్కువ కదా, కొత్త జుట్లు వస్తేనే కదా ఓలేం వచ్చేది. హెయిర్ రీగ్రోత్కే ఫ్లవర్ యూజ్ చేసేది. తర్వాత దానికి రూట్ ఉంది కదా, రూట్ వచ్చేసి ప్రిమచర్ గ్రే, ఆల్రెడీ వస్తున్న ఎర్లీగా వస్తున్న వైట్ హెయిర్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్న మెడిసిన్, దానికి రూట్ అనేది. ఇప్పుడు మీకు అక్కడ పొలికల్స్ ఉన్న చోట అన్ని కొత్త జుట్లు వస్తుంది. బాగా షైనింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ రాదు. కోర్స్ అనేది ఎక్కువ కోర్స్ ఏం లేదు, మాక్సిమం కోర్స్ వచ్చేసి 10 months. వీక్లీ 2 లెక్కలో 10 months మెడిసిన్ యూజ్ చేయాలి. అది మన ఎండర్ లైఫ్ కునే కోర్సే. కొనే పసుపు వంటలో యూజ్ చేసే పసుపు వేరుగా ఉంటాయి. కస్తూరి టర్మరిక్ వచ్చేసి కూడా లేడీస్కి అయితే మెయిన్గా వాళ్ళకి అన్వాంట హెయిర్స్ ఉంటాయి, ఫేస్లో మీసాలు గడ్డాలు ఉంటాయి కదా, అన్వాంట హెయిర్స్ రిమూవ్ చేయడానికి. ప్లస్ కాస్మెటిక్స్ ఐటెంలో కూడా ఇదే యూజ్ చేసేది. ఇప్పుడు మామూలు పసుపు మనం మొగానికి రాసుకున్న కొంచెం మండుతున్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ అలానే కలర్ అలానే ఉండేవి. అక్కడ 2-3 times వాష్ చేస్తేనే కదా కలర్ పోయేది. దాని కలర్ ఏమక్కడ మనం ఎక్కువగా స్టమక్, బెల్లీ ఫ్యాట్ వచ్చేసి చదారి. ఈ పొట్ట తగ్గడానికి సపరేట్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి కదా, అది కంపల్సరీగా చేయాలి, అప్పుడే తగ్గింది. స్టమక్ డిప్స్ లైక్ వచ్చేసి చదావరి, గైనకల్ ఇష్యూస్ ఫర్ లేడీస్ కన్నా పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వైట్ డిశ్చార్జ్, సిస్టర్, ఫైబ్రాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ టైంలో పెయిన్ వచ్చేది, బ్లీడింగ్స్లో వేరియేషన్, ఇన్ఫర్టిలిటీ రాకుండా నార్మల్ డెలివరీ, వాటికి యూజ్ చేసేది చదావరి. ఫస్ట్ మనం చూసిన అశ్వగంధ బ్రహ్మి అనేది చెప్పు. ఇది సర్పగంధి, ఇది బీపీకి సంబంధించి దీన్ని యూజ్ చేస్తారు. దీని నుంచి బీపీ టాబ్లెట్స్ ఇస్తారు. నీలకుడివేలి, నొప్పులకి యూజ్ చేస్తున్న మెడిసిన్. పెయిన్ రిలేటెడ్ ఇష్యూ మీన్స్ జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్, సయాటిగా, సర్వైకల్ స్పాండలైటిస్, న్యూరోపతి, ప్లస్ నీ పెయిన్. ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదా నీ పెయిన్, మొక్కల నొప్పులు. అంటే మొక్కలు వచ్చేసి ఆ గుజ్జు అరగడం లేదా తగ్గడం వల్లే నొప్పులు వచ్చేది. ఈ మెడిసిన్ వచ్చేసి ఆ గుజ్జుని రీప్రొడ్యూస్ చేస్తుంది. ఆయిల్ అప్లికేషన్ ఉంది, ఇంటేక్ మెడిసిన్. ప్లస్ షుగర్ పేషెంట్స్ కొన్న మెడిసిన్ లో ఇది కూడా మిక్స్ అయింది. కింద మనం చూస్తున్న మకోటదేవ ఉంది కదా, ఆ మెడిసిన్ లో ఇది కూడా మిక్స్ అయింది. బాధ మీన్స్ ఆర్థరైటిస్ ఇష్యూస్ కి యూజ్ చేస్తున్న మెడిసిన్ ఇది వచ్చేసి. మీరేమైనా డౌట్లు అడిగారా? ఈ లాస్ట్ ఏమో అన్నారు కదా మీరు, లివర్ రిలేటెడ్ ఇష్యూ, ఫ్యాటీ లివర్ సిరోసిస్. ఇప్పుడు ఎక్కువ మందు తాగేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు, వాళ్ళకి లివర్ అవి రాకుండా అది ప్రొటెక్ట్ చేయడానికి కూడా నేను చెప్తాను, కొన్ని చెయ్యను. కాదు, మేము వేరే ఆర్గనైజ్ షోరూమ్స్ వాళ్ళకి ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు కూర్చోవాల్సి వస్తుంది, లేకపోతే మింగిల్ అవుతలేడు అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, కాన్స్టిపేషన్, డైజెషన్ ప్రాబ్లం, బర్నింగ్ సెన్సేషన్, హార్ట్ బర్నింగ్, వాటికి యూజ్ చేసే మెడిసిన్ ఇది వచ్చేసి.
నాన్ వెజ్ ఎప్పుడప్పుడు తింటే అప్పుడైతే సేమ్ ప్రాబ్లం